అంటే 33 చోట్ల మోడీ అంటే ఎన్డీఏ గెలవడానికి ప్రశాంత్ కిషోర్ పార్టీ, జన్ స్వరాజ్ పార్టీ హెల్ప్ చేసిందనేది విశ్లేషణ. ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ గెలుపుకి పరోక్షంగా ఉపయోగపడ్డాడు. కాబట్టి ఇతను మోడీకి, ప్రశాంత్ కిషోర్కి ముందే ఒప్పందం జరిగిపోయింది. నువ్వు మమ్మల్ని బాగా తిట్టు, బాగా తిట్టు, బాగా తిట్టు అనేది వాళ్ళు చెప్పించారు. అందుకనే ఆయన రాహుల్ గాంధీ వాళ్ళకంటే కూడా ఎంతసేపు నితీష్ కుమార్ని టార్గెట్ చేసి నితీష్ కుమార్ని భయంకరంగా తిట్టడం ద్వారా ప్రజల్లో సానుభూతి క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఎన్డీఏ మీదే ఆయన ఎక్కుపెట్టాడు బాణాలు. అందువల్ల ఏమవుతుందంటే ప్రజా వ్యతిరేకత ఉన్నదంతా కూడా మ్యాక్సిమం ఇట్లా చీల్చేయగలిగాడు. 3% అయినా కూడా అది పెద్దదే అనేది చెబుతున్నారు. ఇక రెండవది బీఎస్పీ మాయావతి. మాయావతి కూడా మోడీకి బీ టీమ్గానే వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్లో అలాగే ఇక్కడ కూడా అది 181 ప్లేసుల్లో నిలబడితే ఒక సీటు గెలిచింది, ఒక చోట సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే 20 చోట్ల గెలిచిన వాళ్ళ మార్జిన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు ఈ పార్టీ బీఎస్పీకి వచ్చాయి. ఆ రకంగా ఆమె 18 చోట్ల ఎన్డీఏ గెలుపుకి ఆమె ఉపయోగపడింది అనేది ఒక విశ్లేషణ. ఇక మూడవది ఏఐఎంఐఎం. ఈ 5 చోట్ల గెలిచింది ఎంఐఎం పార్టీ. ఒక చోట మాత్రం సెకండ్ ప్లేస్లో వచ్చింది. మొత్తంగా 67% ఎన్డీఏ గెలుపుకి 67% ఇది దోహదం చేసింది ఎంఐఎం. అంటే ఓవరాల్గా మొత్తంగా 63 నియోజకవర్గాల్లో ఎన్డీఏ గెలుపుకి ఈ 3 పార్టీలు కృషి చేస్తాయి అనేది విశ్లేషణ. నేను ఆ డేటాకంతా వెళ్ళట్లేదు, కానీ చాలా మనకి ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది, చూసుకోవచ్చు ఓపిక ఉన్నోళ్ళు. సో 63 చోట్ల ఎన్డీఏ గెలుపుకి ఈ 3 పార్టీలు, జన్ స్వరాజ్ పార్టీ, బీఎస్పీ, ఎంఐఎం, ఈ 3 63 చోట్ల గెలుపుకి ఇచ్చేసింది. లేకపోతే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చేవి కాదు. అంటే మోడీ ఏది వదలట్లేదు. ఎలక్షన్ కమిషన్ వాడుకుంటున్నాడు, తర్వాత తనకున్న అధికార బలాన్ని వాడుకుంటున్నాడు. ఆయన గతంలో దాని ఏమంటారు సంక్షేమ కార్యక్రమాలని, ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. అక్కడికి వచ్చేసరికి బీహార్లో 1,40,00,000 మంది మహిళలకు మహిళా రోజ్గార్ యోజన పథకం కింద దాదాపు ప్రతి మహిళకు 10,000 రూపాయలు వేశారు. అది కూడా పెద్ద ఎత్తున హెల్ప్ అయింది. సో మరోపక్క ప్రతిపక్షాలకు వెళ్ళే ఓట్లని చీల్చడానికి ఈ ముగ్గురిని రంగంలోకి దించి వాళ్ళకి ఏమేమి కావాలో చూసుకొని వాళ్ళ ముగ్గురిని రంగంలోకి దించడం ద్వారా ప్రతిపక్షాలకి ముస్లిం ఓటు కావచ్చు, లేకపోతే ఈబీసీలు కావచ్చు, దళిత ఓట్లు కావచ్చు, యూత్ కావచ్చు. అంటే ప్రశాంత్ కిషోర్కి యూత్లో బలం ఉంది, ఆయనకి మాసులో లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు బీహార్లో పనిచేసిన వ్యక్తి కాదు, ఆయన ఎన్ఆర్ఐగానే చూస్తారు. ఆయన ఐఏఎం చదివి ఆఫ్రికాలో పనిచేసే వచ్చాడు, వెల్ఫేర్ దీంట్లో, పబ్లిక్ హెల్త్ దీంట్లో పనిచేసి వచ్చాడు. కాబట్టి ఆయనకి మాసులో కానీ మహిళల్లో కానీ ఆయనకేం పెద్ద లేదు. ఆయన అర్బన్ గై. యూత్ కొంత ఫాలోయింగ్ ఉంది. యూత్ ఓట్లని, యూత్ ఏంటంటే మిగతా యూత్ అంతా కూడా తేజస్వి యాదవ్కి మంచి సపోర్ట్ ఉంది యూత్లో. ఆ తేజస్వి యాదవ్కున్న యూత్ బేస్ని చేల్చడం కోసం ప్రశాంత్ కిషోర్ హెల్ప్ అయ్యాడు. మాయావతి మామూలుగా మహాదళిత్ ఓట్లు కొంతవరకు కాంగ్రెస్కు ఉన్నాయి. అక్కడ మహాదళిత్ అంటారు దళితుల్ని. అంటే దళితుల్లో మళ్ళీ వర్గాలు పెట్టారు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం మహాదళితులుగానే అయిపోయారు. సో ఆ ఓట్లను ఆమె చేల్చగలిగింది. ఇక ముస్లిం ఓట్లు మనకి యాంటీ బీజేపీగా ఉంటాయి కాబట్టి అదంతా ఇటుపడేది. అది కాంగ్రెస్కి దెబ్బ కొట్టడానికి కోసం, ముఖ్యంగా కాంగ్రెస్కి ఇటు తేజస్వి యాదవ్కి ముస్లిం ఓట్లు, వాళ్ళ బలమే ముస్లిం యాదవ్ అంటారు. 80 ముస్లిం యాదవ బేస్ వాళ్ళది. ఆ ముస్లిం దీన్ని వీళ్ళు చేల్చగలిగారు ఎంఐఎం. అందుకని ముందుగా తెలివిగా నేను బీజేపీకి యాంటీ అని చెప్పడం కోసం మహాగఠబంధన్లో కలుస్తానని కూడా ప్రపోజల్ పెట్టాడు. ఎలాగూ తెలుసు ఇతను డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోరని. సో ఆ వ్యూహం కూడా ఓవైసీ పన్నాడు అక్కడ. సో ఓవరాల్గా జనాల్లో ఇంకా ఒక చైతన్యం రాలేదనడానికి కూడా ఇది ఒక నిదర్శనం. అక్కడ వెనుకబాటుతనం ఉండడం అవన్నీ కూడా. ఏదేమైనా ఎన్డీఏ గెలుపుకి ఈ ముగ్గురు కూడా దోహదపడ్డారనేది ఇప్పుడు చెప్తున్న విశ్లేషకులు చెప్తున్న మాట.